హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, ఇటు తెలంగాణలో జరగబోయే ఈప్ సెట్, ఎం సెట్, ఐ సెట్, ఈ సెట్, పాలి సెట్, రకరకాల సెట్స్. ఇటు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఈప్ సెట్, ఐ సెట్, ఈ సెట్, ఇలా రకరకాల సెట్లకు సంబంధించి ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆ ఆన్లైన్లో ఎగ్జామ్ ఎలా రాయాలి, అక్కడ ఉన్న ఇంటర్ఫేస్ ఏంటిది, మనకు ఒకసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసి ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత మనకు ఈ ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వస్తుంది, అక్కడ కనిపించిన స్క్రీన్లో మనము ఏ విధంగా ఆపరేట్ చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మీకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. చెకింగ్ అని, సిగ్నేచర్స్, బయోమెట్రిక్, ఫోటో క్యాప్చరింగ్, ఇదంతా అయిపోయింది. ఇక ఎగ్జామ్ ఇంకొక 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనే టైంలో మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుందండి. ఈ స్క్రీన్ దగ్గర ఫస్ట్ మనం ఇనిషియల్గా చెక్ చేసుకోవాల్సిందంటే, ఈ స్క్రీన్ పైన ఉన్న ఫోటో, అదేవిధంగా స్క్రీన్ పైన ఉన్న నేమ్ మీద కాదా ఇన్షూర్ చేసుకోండి. ఇక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ యూజర్ నేమ్ టైప్ చేసే ఉంటుంది. పాస్వర్డ్ జస్ట్ 5 మినిట్స్ బిఫోర్ మీకు ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేయడానికి ఇక్కడ ఏదైతే ఐకాన్ ఉందో ఇది వర్చువల్ కీబోర్డ్ అంటాం. ఇది క్లిక్ చేయగానే వర్చువల్ కీబోర్డ్ వస్తుంది. లేదు అని అంటే మీ దగ్గర ఉన్న కీబోర్డ్ కూడా వర్క్ అవుతుంది. మరి నేనేం చెప్తానంటే, మీ దగ్గర ఉన్నట్టు వర్చువల్ కీబోర్డ్ ఏదైతే ఉందో, ఈ వర్చువల్ కీబోర్డ్లో ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ చెప్పారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చదవండి. ఏ కలర్ ఏంటి, దేనికోసం యూజ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి ఇచ్చారు. సో అవి చెక్ చేద్దాం. ఇక దీంతో పాటు కొన్ని స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. అప్, డౌన్, లెఫ్ట్, రైట్, ఆరో మార్క్స్. ఈ సింబల్స్ ఎక్కడెక్కడ ఉంటే ఏంటి అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, అటు మీరు ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే ఈ పేజెస్ 2 పేజెస్ ఉంటే చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఇక్కడ ఈ 2 పేజెస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి ఒక రేడియో చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు జూమ్ చేసేసి. ఇది సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ అనౌన్స్ చేస్తారో అదేవిధంగా స్టార్ట్ యువర్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక చిన్న పాపప్ విండో కూడా వస్తుంది. ఆ పాపప్ విండో సెలెక్ట్ చేసుకునే ముందే ఇక్కడ ఉన్న టిక్ మార్క్ని మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే వెంటనే మనకు అపియర్ అయ్యేది క్వశ్చన్ పేపర్ అండి. అపియర్ అయ్యేది క్వశ్చన్ పేపరే. సో ఎప్పుడైతే మనకు క్వశ్చన్ పేపర్ అపియర్ అవుతుందో ఇక్కడ టైం లెఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంని చూసుకోండి. అంతేగాని నాకు 2 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, 5 o'clockకి క్లోజ్ అవుతుందంటే లేదండి. మీకు ఈ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ టైం లెఫ్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉండొచ్చు. ఎందుకంటే ఒక 2 మినిట్స్ బిఫోర్, ఆఫ్టర్ కూడా ఉంటుంది టైం. మనకు ఏదైనా మౌస్ ప్రాబ్లంతో కానీ, లేకపోతే స్క్రీన్ సడన్గా ఆఫ్ కావడం కానీ, ఇలాంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు కనుక వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టైమర్ అక్కడికి ఆగిపోయి మళ్ళీ టైమర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు టైం గురించి టెన్షన్ లేదు. ఎంత టైం ఉంది ఇక్కడ రిమైనింగ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఇక్కడ టైం లెఫ్ట్ అనేది ఉంటుంది. ఇక యాజ్ యూజువల్గా మీ ఫోటో అదేవిధంగా నేమ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక ఈ టాప్లో మనం ఏ సెట్ రాస్తున్నామో ఆ సెట్కి సంబంధించిన డీటెయిల్స్, ఎం సెటా, ఈ సెటా, ఐ సెటా అనేది, దీంతో పాటు ఇక్కడ సెక్షన్స్ అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ విధంగా ఎన్ని సెక్షన్స్ అయితే డివైడ్ చేస్తారో మీ ఆన్లైన్ ఎగ్జామ్లో ఆ సెక్షన్స్ అన్ని కనిపిస్తాయి. మరి ఏ సెక్షన్ ముందు రాసుకోవచ్చు అంటే మీ ఇష్టం. మ్యాథ్స్ ముందు రాస్తారా, ఫిజిక్స్ ముందు రాస్తారా, కెమిస్ట్రీ ముందు రాస్తారా, క్వశ్చన్ ఫస్ట్ రాస్తారా, సెకండ్ రాస్తారా, ఇష్టం ఉన్న క్వశ్చన్ ఇష్టం ఉన్న ప్లేస్లో మీరు ఆన్సర్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. నేను మ్యాథ్స్ ఓపెన్ చేశాను, ఫిజిక్స్ ఓపెన్ చేశాను, కెమిస్ట్రీ ఓపెన్ చేశాను. ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐఎమ్ ఓపెనింగ్ ద మ్యాథ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఈ రైట్ సైడ్ ప్యాన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఫిజిక్స్ క్లిక్ చేస్తానో ఈ ఫిజిక్స్ క్లిక్ చేయగానే ఫిజిక్స్కి సంబంధించిన ప్యాన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే నేను కెమిస్ట్రీ క్లిక్ చేస్తానో కెమిస్ట్రీకి సంబంధించిన ప్యాన్ ఓపెన్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక
క్వశ్చన్స్ ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో ఈ మ్యాథమెటిక్స్ క్లిక్ చేసినప్పుడు మ్యాథమెటిక్స్లో మనకు చెక్ చేసుకుంటే టోటల్గా 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 80 క్వశ్చన్స్ అదేవిధంగా ఫిజిక్స్ క్లిక్ చేద్దాం. ఫిజిక్స్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 40 క్వశ్చన్స్ వస్తున్నాయి. కెమిస్ట్రీ 40. ఈ విధంగా ఈ పర్టికులర్ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక్కొక్క క్వశ్చన్ చూసుకోవాలా అన్ని క్వశ్చన్స్ ఒకటేసారి చూసుకోవాలంటే సారీ సో ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా లోడ్ అయిందా లేదో తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఇంటిమేట్ తొందరగా చేయాలి. మరి ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ఎట్ ఎ టైం ఓపెన్ అవుతుందా అంటే ఎస్ ఓపెన్ అవుతుంది. మరి ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక అవకాశం అవుతుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కనుక చెక్ చేసుకుంటే మనకు వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసింది. ఇక్కడ వ్యూ ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో ఎప్పుడైనా ఆ ఇన్స్ట్రక్షన్ చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. దీంతో పాటు మనకు ఒక వ్యూ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది వ్యూ క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుందండి. మనకు రియల్ టైమ్ ఎగ్జామ్లో ఈ ప్లేస్లో మీకు వ్యూ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ఎట్ ఏ టైం కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. మనకు మార్క్ టెస్ట్లో అయితే అది కనపడట్లేదు, బట్ మీకు ఎగ్జామ్ రోజైతే ఇక్కడ వ్యూ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక మరి మ్యాథమెటిక్స్ అనేది ఓపెన్ అయింది కదా. మ్యాథమెటిక్స్లో నాకు 8th క్వశ్చన్ లేకపోతే 9th క్వశ్చన్ 15th క్వశ్చన్ ఏ క్వశ్చన్ క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్కి అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఒక రఫ్ షీట్ కూడా ఇస్తారు కానీ ఇన్విజిలేటర్ ఆ రఫ్ షీట్లో ఇచ్చినట్టు ఇన్విజిలేటర్ ఏదైతే మనకు ఇస్తున్నారో మీరు క్యాల్కులేషన్ చేసే ప్రతి పేపర్ పైన క్వశ్చన్ నెంబర్ వేసి ఆ ఆన్సర్ ఏమొచ్చింది అనేది కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు పొరపాటున మనకు ఈ ట్యాబ్ మీద ఉండి ఇది 14th క్వశ్చన్ అనుకోండి 14th ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు ఎట్లాగో రఫ్ షీట్ ఇస్తారు కాబట్టి 1-2 సార్లు మీరు ఏ క్వశ్చన్స్ పైన వర్క్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది మౌస్తోని మనం క్లిక్ చేస్తాం, పొరపాటున సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేసినా ఇక్కడ ఆటోమేటిక్గా క్వశ్చన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిసారి క్వశ్చన్ నెంబర్ ఏది విజిబుల్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక దీంట్లో ఇదే ఇంటర్ఫేస్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఇక్కడ బటన్స్ నేను చెప్పాను కదా, అప్ డౌన్ బటన్స్. ఇక్కడ డౌన్ అంటే డౌన్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ అప్ అనే బటన్ ఉంటుంది, అప్ అనే బటన్ ఉంటుంది. లేదు అంటే మౌస్తోని ఇక్కడ ఉన్నటువంటి స్లైడర్ని కూడా మనం మూవ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ పర్టికులర్ స్క్రీన్ని మనం లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ కూడా మనం మూవ్ చేయడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ బటన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అన్న ఈ ప్యాన్ అనేది నాకు అవసరం లేదు ఎందుకంటే ఇక స్పేస్ వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ఇక్కడ ఉన్నట్టు ఒక చిన్న బటన్ ఉంది, అరమార్క్ బటన్. ఈ బటన్ క్లిక్ చేసినట్టయితే రైట్ సైడ్ అయితే మూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఈ ఐకాన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇది క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ప్యాన్ కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ పైన జస్ట్ కర్సర్ హోల్డ్ చేస్తే మనం ఎన్ని ఆన్సర్ చేసామంటే ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అంటే మీన్స్ మీ పాయింట్ ఆఫ్ లో మీరు పెట్టినటువంటి ఆన్సర్ సేవ్ అయిందా లేదా, అది కరెక్ట్ ఆన్సరా లేదా అనేది పక్కన పెట్టేసండి. ఆ ఆన్సర్ చేశారా లేదా, సేవ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ సింబల్, అదే నాట్ ఆన్సర్ అయిందా లేకపోతే జస్ట్ విజిట్ చేసామనడానికి ఈ కలర్ సింబల్. నెక్స్ట్ వచ్చేసి విజిటెడ్. సో నాట్ విజిటెడ్ మరి ఎలా తెలుస్తుందంటే ఈ కలర్ ఉన్నవన్నీ కూడా నాట్ విజిటెడ్ అని చెప్పేసి మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ మార్క్ ఫర్ రివ్యూ ఈ 2 సింబల్స్ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది కూడా మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ సెక్షన్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక సరే అన్న ఫిజిక్స్లో కొన్ని ఆన్సర్స్ పెట్టి చూపించండి అంటే కనుక నేను ఫిజిక్స్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ మొత్తం రీడ్ చేశాను. ఇక్కడ రీడ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు రేడియో బటన్స్ కనిపిస్తున్నాయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రేడియో బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటే ఈ రేడియో బటన్స్ పైన జస్ట్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది హైలైట్ అయిపోతుంది. ఒకవేళ ఇది రాంగ్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఫస్ట్ ఆప్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అంతేగాని మరి 2 ఆప్షన్స్ సేవ్ చేయడానికి అవకాశం ఉందంటే లేదండి. ఎప్పుడైతే మీరు ఆన్సర్ కరెక్ట్ ఉంది అనుకుంటున్నారో ఆ కరెక్ట్ అనుకుంటే కనుక ఈ పర్టికులర్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఇది పక్కాగా క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. నేను పదే చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ 2 సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తారు. మీరు చూడండి నేను ఎన్ని ఆప్షన్స్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ
అన్నీ కూడా రెడ్ కలర్కి అయిపోతాను. నేను ఆప్షన్స్ పెడుతున్నానంటే పెడుతున్నాను, కానీ ఎక్కడ కూడా నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. అందుకని నేను ఏం చెప్తానంటే ఎప్పుడైతే మీరు ఆప్షన్ పెడతారో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ పెట్టాను, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎంసెట్లో ఎక్కడ నెగటివ్ మార్కులే లేవు. నెగటివ్ మార్కులే లేనప్పుడు మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ ఎందుకు, మళ్ళీ పొరపాటును మార్చిపోతే. కాబట్టి నేనైతే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయమంట. ఒకవేళ నిజంగా మీకు డౌట్ ఉందంటే మీకు ఇచ్చినటువంటి రఫ్ షీట్లో నోట్ చేసుకోండి. నాకు మ్యాథమెటిక్స్లో 15th క్వశ్చన్ డౌట్ ఉంది, ఫిజిక్స్లో 8th క్వశ్చన్ డౌట్ ఉందని చెప్పేసి. అంతేగాని సేవ్ అండ్ నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ ఇలా కన్ఫ్యూజ్ అయితే కాకండి. ఇలా ఎన్ని ఆన్సర్ అయితే వచ్చాయో, ఆన్సర్డ్ అనే కలర్ ఈ రకంగా ఈ కలర్ గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో అవన్నీ కూడా సేవ్ అయినట్టేనండి. అవన్నీ కూడా సేవ్ అయినట్టే. ఎప్పుడు కూడా మనకు ఈ కలర్ అంటే 4th అండ్ ఈ ఏదైతే రెడ్ కలర్ ఉందో, ఏదైతే వైలెట్ కలర్ ఇక్కడ మనకు వైట్ కలర్ ఉందో, నాట్ విజిటెడ్ కలర్ ఉందో ఇవి రావద్దండి. వస్తే ఈ కలర్ రావాలి, లేదంటే ఈ కలర్ రావాలి. ఈ కలర్ విత్ ఇక్కడ మీరు ఆప్షన్లో ఒకటి మనకు వైలెట్ కలర్ విత్ గ్రీన్ కలర్ ఉంది చూసారా, ఒక చిన్న సింబల్ లాగా. ఇదైనా ఓకే, లేదా ఇదైనా ఓకే. అంతేగాని ఈ కలర్ వచ్చినా మన ఆన్సర్ అయితే సేవ్ కానట్టే. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంసెట్, ఈ సెట్, వై సెట్ అన్ని ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ అయితే లేవు మన రాష్ట్రాలకు సంబంధించి. కాబట్టి ఏ సెట్లు అయితే నెగిటివ్ లేవో మరి అప్పుడు ఎందుకు భయమో. ఖచ్చితంగా ఆన్సర్ని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ 5th క్వశ్చన్ ఈ కలర్ వచ్చింది. 6th క్వశ్చన్ ఇక్కడ 6th క్వశ్చన్లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 200 పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి అంటున్నాను. ఓకే, మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేస్తాను. ఇప్పుడు దీంట్లో చూద్దాం, ఇది ఓకే, ఇలా వచ్చినా ఓకే, ఇది 6th క్వశ్చన్ లాగా వచ్చినా ఓకే, కానీ 8th క్వశ్చన్ లాగా రావద్దు, 7th క్వశ్చన్ లాగా రావద్దు. సో అదేవిధంగా ఈ 10th క్వశ్చన్ లాగా రావద్దు. సో ఏవి మనకు కరెక్ట్గా సేవ్ అయినట్టు 5th కానీ 6th కానీ జైపాల్ ఏం చెప్తాడు, ఈ 5th కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ వచ్చేంత వరకు ప్రతి క్వశ్చన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి క్వశ్చన్ కూడా సేవ్ చేసే ప్రయత్నం. నెగిటివ్ మార్క్స్ లేకపోతే ఖచ్చితంగా మన ఆప్షన్ అయితే వదిలిపెట్టేది లేదు. సో ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఓకే మీరు అన్నట్టుగా అన్ని కలర్ చూసుకున్నాం అనుకుంటే కనుక ఇక్కడ మనకు జస్ట్ హోల్డ్ చేయండి. మీ కర్సర్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని రావాలండి, మ్యాథమెటిక్స్లో 80కి 80 రావాలండి. మరి ఫిజిక్స్లో ఎన్ని రావాలండి, ఫిజిక్స్లో 40 వచ్చాయా, కెమిస్ట్రీలో 40 వచ్చాయా, రాకపోతే ఏది రాలేదు ఏంటి ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్యానల్ని అప్ డౌన్ చేసుకుంటూ, ఇక్కడ ఉన్న బటన్స్ అప్ డౌన్ చేసుకుంటూ, లెఫ్ట్ రైట్ సెలెక్ట్ చేసుకుంటూ సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో అన్న మరి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది కదా, 7th క్వశ్చన్ నేను సెకండ్ ఆప్షన్ పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. 7th క్వశ్చన్ సేవ్ అండ్ నెక్స్ట్ అన్నాను. ఇప్పుడు 8th వచ్చింది. మళ్ళీ నేను 7th వెళ్ళొచ్చు అంటే ఈ 7th పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో 7th క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఈసారి ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ప్రతి ఆప్షన్ సేవ్ చేసేయండి. చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. పొరపాటున నేను 7th ఆప్షన్ పెడితే మళ్ళీ చేంజ్ చేయడానికి రాదా అని కూడా కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సేవ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు చేంజ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. లేదు అసలు ఇది నేను ఆన్సర్ పెట్టాను పోతే మనకు ఒక క్వశ్చనే పోయింది అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ అని కూడా ఉంటుంది. క్లియర్ రెస్పాన్స్ అంటే ఉన్న ఆప్షన్ కూడా మనకు రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు 5th చూడండి, 5thది అన్న ఇక్కడ సేవ్ అయిపోయింది కదా, నాకు 5th అవసరం లేదనుకుంటే 5th క్వశ్చన్ పైన క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక ఎగ్జామ్ హాల్లో మీకు ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మీ మౌస్ కీబోర్డ్ మానిటర్, కీబోర్డ్ అంటే ఓన్లీ పాస్వర్డ్ టైప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మౌస్ మానిటర్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఇన్విలేటర్కి చెప్పండి మౌస్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వట్లేదు, మానిటర్ షేక్ అవుతుంది, ఇక్కడ లెటర్స్ కరెక్ట్గా కనబడట్లేదు అని చెప్పేసి మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఇన్విలేటర్ని కనుక కాంటాక్ట్ అయితే మీకు ఇమ్మీడియట్గా ఇంకొక సిస్టమ్ని ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. ఒక అరేంజ్ చేయకపోతే అక్కడ ఉన్న కరీంనగర్కి కానీ అక్కడ ఉన్న సెంటర్ ఎగ్జామ్స్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. అంతేగాని అయ్యో మౌస్ ఫస్ట్ టైమే కదా, మానిటర్ ఫస్ట్ టైం కదా భయపడిపోతే మీ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయదు. ఫస్ట్ మౌస్ను అదే మీ మానిటర్ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది వెళ్ళగానే పర్ఫెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మరి ముందే వెళ్ళిపోతాం కదా అన్న, నా ఎగ్జామ్ అంతా అయిపోయింది, నాకు ఇక్కడ టైం లెఫ్ట్ ఉంది ఇంకో 30 minutes. ఎగ్జామ్ అయిపోయేంత వరకు అందరు ఉండాల్సిందేనండి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు అందరు, నాకు 1 hour బిఫోర్ అయిపోయినా
2 hours బిఫోర్ అయిపోయినా 1 minute బిఫోర్ అయిపోయినా ఎగ్జామ్ హాల్ నుంచి రిలీవ్ కావాలంటే మీరు కంపల్సరీగా వాళ్ళు చెప్పిన టైంలో ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ టైంలో కంప్లీట్ కాలేదు, మన సబ్మిట్ చేయలేదు అంటే ఏమన్నా అవుతుంది, ఏమీ కాదు. సో కానీ నేను నన్ను అడిగితే నేనేం చెప్తానంటే ఒక్కొక్కసారి సర్వర్లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ రావచ్చు. అందుకని చెప్పేసి ఎగ్జామ్ ఇంకొక 2 minutes లెఫ్ట్ ఉందనగానే ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే బెస్ట్. సో అలా కాదన్నా మీరు సబ్మిట్ చేయలేకపోయామన్నా కూడా నష్టం లేదు, 100% మీకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. సో కాబట్టి ఇన్ టైంలో ఆటోమేటిక్గా సర్వరే మీ ఆప్షన్ని సేవ్ చేసి సబ్మిట్ అయితే చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి ఇక్కడ ఇచ్చినటువంటి వైట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, రఫ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఒక డస్ట్బిన్ అనేది ఇస్తారో ఆ డస్ట్బిన్లోనే వేసి రావాలి. ఇదే విధంగా మీకు ఇక్కడ ఈ ఇంటర్ఫేస్లో నేను చెప్పినా కూడా మీకు కొన్నిసార్లు అక్కడికి రియల్ టైంలో మీకు ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తినట్లయితే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని కనుక కాంటాక్ట్ అయితే మౌస్కు లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, స్క్రోల్ డౌన్, అప్ డౌన్, క్వశ్చన్ కరెక్ట్ కనపడకపోయినా, అక్కడ ఇమేజెస్ కరెక్ట్ కనపడకపోయినా ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్తే మీకు కొంత హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేగాని ఆన్సర్స్ తెస్తే చెప్పరు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం అయిపోయింది అనుకుంటే ఎప్పుడైతే మనకు 180 minutes అయిపోతుందో 180 minutes అయిపోగానే ఇక్కడ సబ్మిట్ బటన్ ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసి అప్పుడు మన ఆ సిస్టమ్ని వదిలిపెట్టి రావాల్సి వస్తుంది. మరి సిస్టమ్ని ఇంకేమైనా చేయాలా? లేదండి, జస్ట్ సబ్మిట్ చేసామా, టైం అయిపోయిందా, అక్కడనే మౌస్ని ఆ మానిటర్ని యాస్టిస్గా అలా వదిలిపెట్టి రావడమే. సో ఇది మనకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే ఇన్ఫర్మేషన్. సో మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ కనుక ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే కామెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. గత 8 సంవత్సరాలుగా ఈ సెట్, ఎంసెట్, ఐసెట్ రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో రకాల వీడియోలన్నీ కూడా జైపాల్ లాండే అనే యూట్యూబ్ ఛానల్లో అందించాను. మరి ఇప్పుడు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నచ్చితే, మీకు కుదిరితే ఖచ్చితంగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గత సంవత్సరంలో కంటే కూడా ఇప్పుడు మరిన్ని వీడియోలతోని, మరింత సమాచారంతో, లేటెస్ట్ కట్ ఆఫ్స్తోని ఒక వెబ్సైట్ని రూపొందించాను. ఆ విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరు కూడా మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాస్తారో తెలియదు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.